నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరమేశ్వరి నగర్ నందు వక్ఫ్ స్పోర్ట్స్ స్థలం పరిశీలించిన వక్ఫ్ స్పోర్ట్స్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి కీర్తన్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వక్ఫ్ స్పోర్ట్స్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు టీడీపీ నాయకులు పాల్గొని రేపు సాయంత్రం 4 గంటలకు స్కూల్ కు సంబంధించి కాంపౌండ్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ క్రాస్ రోడ్ ఒకటి కావాలి మనం. ఇది కానీ బ్యూటిఫుల్ గా 60 ఫీట్ పెట్టుకోవాలి మనం. మన లోపల ఏముందో కంప్లీట్ గా మన ల్యాండ్ ఏమైనా కాలువ గీలో ఉన్నా అంటే ఇక్కడ నుంచి ఇంకో కాలువ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ 60 ఫీట్ తీసేసుకుంటే ఇటు టీ షోట్ రోడ్. ఈరోజు రూరల్ నియోజకవర్గం పరమేశ్వరి నగర్లో వక్ఫ్ బోర్డుకి సంబంధించిన జామియా మసీద్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన 13.3 ఏకర్స్ ల్యాండ్ చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకొని వచ్చారు. కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు, ఆ మసీద్ కి దానికి సంబంధించిన వాళ్ళు కానీ. అయితే ఇది 50-60 సంవత్సరాల నుంచి అట్నే వాడుకంలో లేకుండా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఇల్లులు వచ్చేయడం, దీన్ని ప్రొటెక్ట్ చేయడం కష్టం అయిపోతుంది. మామూలుగా జనజీవనం ఏం లేకపోతే ఎవరు దాన్ని వాడరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా జరిగి ఇక్కడ ఒక బిల్డింగ్ వచ్చింది, ఒక 4 అడుగులు జరిగి వచ్చేసారు, ఇంకా ఒక కాంపౌండ్ వాల్ కట్టేయాలి, దీన్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఇనీషియల్ గా నా ఆలోచన. ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, శ్రీధర్ రెడ్డి గారితో, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నానా అంటే, ముందు చేయనైనా అది మళ్ళా కట్టేస్తే మనమే పోయి తీయలేము, మనోళ్లే కట్టేస్తారు, దాన్ని తీయాలంటే కష్టం, ప్రొటెక్ట్ చేయండి అని కానీ చెప్పాడు. అలాగనే మంత్రి నారాయణ గారితో కానీ మాట్లాడుతూ, అయితే దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు అన్నాడు. మా వాళ్ళ ఆలోచనలు ఒక మసీదు పెద్దది కట్టే బాగుంటుందని కమ్యూనిటీ ఆలోచన, మిగతా ఏదో ప్లాట్లు వేసిస్తే మేము ఇల్లు వేసుకుంటామని. ఈ స్థలాలు ప్లాట్లు వేసుకొని ఇల్లు కట్టడానికి ప్రభుత్వం చేస్తుంది ఆ పని. ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్, మీకు మంచి అపార్ట్మెంట్స్ కట్టి మీకు సొంత ఇల్లు కళ చేసే పని ప్రభుత్వం చేస్తుంది. అయితే అందరికి సమాజానికి పనికొచ్చే పని చేసేది వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు ఆస్తుల నుంచి వచ్చే ప్రతి రూపాయి పేద ముస్లిమ్స్ కి, సమాజానికి చెందాలి. అయితే ఇది శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడాను, అలాగనే నారాయణ గారితో మాట్లాడాను. ఒక స్కూల్ కడితే బాగుంటది. ఈ చుట్టుపక్కల్లో ఏ స్కూల్ చూసినా, ఇప్పుడు పిఎన్ఎం స్కూల్ ఉంది, అది కంప్లీట్ గా ఆడపిల్లలకు మార్చేసాం. 6వ తరగతి నుంచి జూనియర్ కాలేజ్ దాకా ఆడపిల్లలకి మార్చాం. అక్కడ చక్కగా జరుగుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాలి. పిల్లలకి ఆడుకోవడానికి స్థలం లేదు, ఎక్కడ చూసినా కోళ్ల ఫారంలో వేసినట్టే ఉంది. కానీ ఈ రోజు పిల్లల్ని ఒక ప్లే గ్రౌండ్, ఎందుకంటే అఫోర్డ్ చేయలేరు. అర్బన్ ఏరియాస్ లో 5 ఎకరాలు కావాలంటే 10-15 కోట్లు అయిపోద్ది. 10-15 కోట్లు పెట్టి మళ్ళా స్కూల్ పెడితే ఎవరు రన్ చేయలేరు, ఇది నామినల్ ఫీజెస్ తో. కాబట్టి మనకు అవకాశం ఉంది, దేవుడిచ్చిన స్థలం ఉంది, దేవుడి కోసం ఇచ్చిన స్థలం ఉంది. ఈ 13.5 ఎకరాల్లో నుంచి ఒక 5 ఎకరాలు స్కూల్ కి ఉత్తర ఇంకేమైనా డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారా? ఇంకా రాబోయే రోజుల్లో మాకన్నా మంచి నాయకులు వస్తారేమో, ఇంకా మంచి పనులు చేస్తారేమో సమాజం కోసం. వాళ్ళ కోసం స్థలం పెట్టాలి కదా. ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు స్కూల్ కట్టడానికి 5 ఎకరాలు ఎందుకు అని. గతంలో మనం ఉండే స్కూళ్ళకి, ఒక జెడ్పీ స్కూల్కి వెళ్ళండి, ఇక్కడ ఎప్పటి నుంచే ఒక 50-70 సంవత్సరాల నుంచి ఉంది. ఎంత ఉంది జెడ్పీ స్కూల్? 7-8 ఎకరాలు ఉంటుంది. ఎందుకంటే ప్లే గ్రౌండ్ ఇవన్నీ. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి చిన్న అయిపోయాయి స్కూల్ అంటే.
కాబట్టి 5 ఎకరాల స్థలము దీనికి అలొకేట్ చేస్తున్నాము. ఇక్కడ కావాల్సిన బ్యాలెన్స్ స్థలంలో కమర్షియల్ డెవలప్ చేస్తాం. సస్టైన్ అవ్వాలి, ఏది కానీ ఆదాయం రావాలి, ఉండే వస్తువు నుంచి ఆదాయం జనరేట్ చేయాలి. ఆ కమర్షియల్ ఏం చేయాలో ఎమ్మెల్యే గారిని, మంత్రి గారితో, అలాగనే సమాజంలో ఉండే ముస్లిం పెద్దలతో మాట్లాడి ఎలాగ చేస్తే ఇక్కడి నుంచి ఇళ్ల మధ్యలో ఉంది, ఇక్కడ తీసుకొచ్చి ఒక సూపర్ మార్కెట్ పెట్టేలేము పెద్దది. సో ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఏం డెవలప్ చేయాలో పెద్దలందరితో మాట్లాడి డెవలప్ చేస్తాము. దాంట్లో వచ్చే ఆదాయం ఈ ఇన్స్టిట్యూషన్ కి వాడతాము. అలాగనే సమాజంలో పేదవాళ్ళ కోసం వాడడం, ముస్లింస్ వాడడం జరగదు. అలాగనే మసీద్ కావాలని చెప్పారు, దానికి స్థలం గాని అలొకేట్ చేస్తున్నాము. ఒకటి, చాలా మంది ఈ మధ్యలో చూశాను, దీన్ని ఎలాగ నడుపుతారు. ఒకటి, ఇక్కడ విపిఆర్ గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఒక స్కూల్ ఉచితంగా నడుపుతా ఉన్నారు, ఎక్కడ కానీ ఆర్భాటం లేకుండా. నారాయణ గారు ఉన్నారు, దేశం మొత్తంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. అర్థమైందా? సో ఒక పక్క రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు, తన కాన్స్టిట్యుయెన్సీలో ఒక మంచి అద్భుతమైన స్కూల్ వస్తున్నప్పుడు, ముస్లిం సమాజానికి వస్తున్నప్పుడు ఎవరికి కానీ ఒక సంతోషం. ఇదే 15 కోట్లు మనం ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఫార్మాలిటీస్, దాతలు వస్తున్నారు కాబట్టి ఇట్స్ చాలా ఈజీ అయిపోయింది. సో ఒకటి, ఈ స్కూల్లో అన్ని 15 కోట్లు అంటున్నారు, దీనికి డబ్బులు ఏమైనా ఫీజులు ఛార్జ్ చేస్తారా? దేవుడు స్థలము, దాతలు ఇస్తున్నారు, ఇంకా మాకేముందండి ఖర్చు? ఏమైనా ఉంటే అది వర్క్ బోర్డ్ చూసుకుంటది. రెండోది వచ్చి గవర్నమెంట్ ఉంది, ఎయిడెడ్ కింద మర్జీ చేస్తామా, ఎట్ట చేస్తామా అన్ని ఇప్పుడే చెప్పేయాలా? కొద్దిగా ఆగండి, కొద్దిగా ఓపిక పట్టండి. సో ఇది భగవంతుడి దయ వల్ల, ఇక్కడ మేమందరం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల ఈ కార్యం మేము ఉన్నప్పుడు మా జీవితంలో ఒక మంచి కార్యం జరుగుతుంది. ఇట్లాగనే రాష్ట్రం మొత్తంగా జరగద్ది. ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో గాని ఈ మాడ్యూల్లో ఎక్కడెక్కడ వక్ఫ్ స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ సమాజానికి, మన బిడ్డల భవిష్యత్తుకి ఎలా పనికొస్తుందో అలా చేస్తాము. ఇక్కడ కంప్లీట్ గా ఉచితంగానే ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది అని కానీ తెలియజేస్తూ ఇచ్చిన స్థలం ఉంది. ఈ 13.5 ఎకరా 3 ఎకరాల్లో నుంచి ఒక 5 ఎకరాలు స్కూల్ కి ఉత్తర ఇంకేమైనా డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారా? ఇంకా రాబోయే రోజుల్లో మాకన్నా మంచి నాయకులు వస్తారేమో, ఇంకా మంచి పనులు చేస్తారేమో సమాజం కోసం. వాళ్ళ కోసం స్థలం పెట్టాలి కదా. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు స్కూల్ కట్టడానికి 5 ఎకరాలు ఎందుకు అని. గతంలో మనం ఉండే స్కూల్కి, ఒక జెడ్పీ స్కూల్కి వెళ్ళండి, ఇక్కడ ఎప్పటి నుంచే 50-70 సంవత్సరాల నుంచి ఉంది. ఎంత ఉంది జెడ్పీ స్కూలు? 7-8 ఎకరాలు ఉంటుంది. ఎందుకంటే ప్లే గ్రౌండ్ ఇవన్నీ. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి చిన్న అయిపోయాయి స్కూల్ అంటే. కాబట్టి 5 ఎకరాల స్థలము దీనికి అలొకేట్ చేస్తున్నాము. ఇక్కడ కావాల్సిన బ్యాలెన్స్ స్థలంలో కమర్షియల్ డెవలప్ చేస్తాం. సస్టైన్ అవ్వాలి, ఏది కానీ ఆదాయం రావాలి, ఉండే వస్తువు నుంచి ఆదాయం జనరేట్ చేయాలి. ఆ కమర్షియల్ ఏం చేయాలో ఎమ్మెల్యే గారిని, మంత్రి గారితో, అలాగనే సమాజంలో ఉండే ముస్లిం పెద్దలతో మాట్లాడి ఎలాగ చేస్తే ఇక్కడి నుంచి ఇళ్ల మధ్యలో ఉంది, ఇక్కడ తీసుకువచ్చి ఒక సూపర్ మార్కెట్ పెట్టేలేము పెద్దది. సో ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఏం డెవలప్ చేయాలో పెద్దలందరితో మాట్లాడి డెవలప్ చేస్తాము. దాంట్లో వచ్చే ఆదాయం ఈ ఇన్స్టిట్యూషన్కి వాడతాము. అలాగనే సమాజంలో పేదవాళ్ళ కోసం వాడడం, ముస్లిమ్స్కి వాడడం జరుగుతుంది. అలాగనే మసీద్ కావాలని చెప్పారు, దానికి స్థలం కానీ అలొకేట్ చేస్తున్నారు. ఒకటి, చాలామంది ఈ మధ్యలో చూశాను, దీన్ని ఎలాగ నడుపుతారు. ఇక్కడ విపిఆర్ గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఒక స్కూల్ ఉచితంగా నడుపుతా ఉన్నారు, ఎక్కడ కానీ ఆర్భాటం లేకుండా. నారాయణ గారు ఉన్నారు, దేశం మొత్తంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. అర్థమైందా? సో ఒక పక్క రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు, తన కాన్స్టిట్యుయెన్సీలో ఒక మంచి అద్భుతమైన స్కూల్ వస్తున్నప్పుడు, ముస్లిం సమాజానికి వస్తున్నప్పుడు ఎవరికి కానీ ఒక సంతోషం. ఇదే 15 కోట్లు మనం ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఫార్మాలిటీస్, దాతలు వస్తున్నారు కాబట్టి ఇట్స్ చాలా ఈజీ అయిపోయింది. సో ఒకటి, ఈ స్కూల్లో అన్ని 15 కోట్లు అంటున్నారు,
దీనికి డబ్బులు ఏమైనా ఫీజులు ఛార్జ్ చేస్తారా? దేవుడి స్థలము, దాతలు ఇస్తున్నారు, ఇంకా మాకేముందండి ఖర్చు? ఏమైనా ఉంటే అది వక్ఫ్ బోర్డ్ చూసుకుంటుంది. రెండోది వచ్చి గవర్నమెంట్ ఉంది, ఎయిడెడ్ కింద మెర్జ్ చేస్తామా, ఎట్ట చేస్తామా అన్నీ ఇప్పుడే చెప్పేయాలా? కొద్దిగా ఆగండి, కొద్దిగా ఓపిక పట్టండి. సో ఇది భగవంతుడి దయ వల్ల, ఇక్కడ మేమందరం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల ఈ కార్యం మేము ఉన్నప్పుడు మా జీవితంలో ఒక మంచి కార్యం జరుగుతుంది. ఇట్లాగనే రాష్ట్రం మొత్తం కానీ జరగద్ది. ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో కానీ ఈ మాడ్యూల్లో ఎక్కడెక్కడ వక్ఫ్ స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ సమాజానికి మన బిడ్డల భవిష్యత్తుకి ఎలా పనికొస్తుందో అలా చేస్తాము. ఇక్కడ కంప్లీట్గా ఉచితంగానే ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది అని కానీ తెలియచేస్తున్నా. రేపు సాయంత్రము 4 గంటలకి మంత్రివర్యులు వస్తున్నారు, రూరల్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మన ఎంపీ గారు వస్తున్నారు, మిగతా నాయకులు, మేయర్ గారు అందరు కానీ వస్తారు. రేపు సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ మంచి పనిలో మీరందరూ పార్టిసిపేట్ చేయండి. రేపు ఇనీషియల్గా ఏంటంటే ఆ స్కూల్కి సంబంధించిన కాంపౌండ్ వాల్కి శంకుస్థాపన చేస్తున్నాము. స్కూల్ డిజైన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఘనంగా వీలైతే లోకేష్ బాబు గారును, చంద్రబాబు గారును పిలిచి దాన్ని చేయిస్తాం, శంకుస్థాపన కానీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.